అయ్యన్న పాత్రుడు గారు ఒక పరుషమైనటువంటి మాట మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. ఈ పొట్టినా కొడుకనో ఇంకొకటో ఏదో మాట్లాడితే ఇమీడియట్ గా సెప్టెంబర్ లో చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకు దొమ్మికి వెళ్ళాడు. ఎవరో జోగి రమేష్ గారు జనాన్ని వేసుకుని ఆయన ఇంటి మీదకు దొమ్మికి వెళ్ళాడు. సరే వాళ్ళు ఏదో రెసిస్ట్ చేశారు, మొత్తానికి అటు ఇటు పడదోసుకున్నారు, కాసేపు ఘర్షణ జరిగింది, వెళ్ళిపోయిన తర్వాత అసెంబ్లీలో జోగి రమేష్ అన్న శభాష్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనటం, ఆ తర్వాత ఆయన్ని మంత్రిని చేయటం జనానికి అర్థమైపోయింది. ఏం కావాలనుకుంటున్నారో వాళ్ళ పార్టీ వాళ్ళకు కూడా అర్థమవుతుందిగా ఏం కావాలనుకుంటున్నారో, ఏం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు సంతోషిస్తారో, మనకి మంత్రి పదవిలో లేకపోతే ఇంకొకటో ఇస్తారో అనేది మనుషులకు కూడా అర్థమైపోయింది. ఇక ఆ తర్వాత నుంచి ఎవరి నోటికి అడ్డు పొద్దు లేకుండానే మాట్లాడేవాడు. దీని తర్వాత అక్టోబర్లో అనుకుంటా, నెల రోజుల తేడాతోనే అక్టోబర్లో పట్టాభి అధికార ప్రతినిధిగా ఉండేవాడు. పట్టాభి ఒక రోజున ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాలేరు అని చెప్పి భోసడికే అని చెప్పి మాట్లాడితే పొద్దున మాట్లాడాడు, సాయంత్రం 5 గంటలకల్లా వెళ్ళి కర్రలు, గొడ్డళ్ళు, గడ్డపారలు, సుత్తులు ఇవన్నీ తీసుకెళ్లి వాళ్ళ పార్టీ ఆఫీస్ మీద అటాక్ చేశారు. దాని మీద చిన్న చిన్న కేసులు పెట్టారు, అదంతా అయిపోయింది. మళ్ళా ఈ తర్వాత 2-3 సంవత్సరాలు కూడా కొంచెం మాటలు అటు ఇటు జరుగుతూనే ఉన్నాయి, కానీ ఈ స్థాయిలో వైలెన్స్ అయితే జరగల. మళ్ళా 23 ఫిబ్రవరిలో మీకు గుర్తుంటే గన్నవరంలో పార్టీ ఆఫీస్ తగలబెట్టడం, అదే రోజున పట్టాభిని ఎత్తుకెళ్ళడం, తీసుకెళ్లి ఉంగుటూరు పోలీస్ స్టేషన్లో పెట్టి కరెంటు తీసేసి ముసుగులు కప్పి ప్రైవేట్ వ్యక్తులు, పోలీసులు కాదు ప్రైవేట్ వ్యక్తులు వచ్చి విపరీతంగా కొట్టి సాగు బతుకుల మధ్య దాకా కొట్టి వదిలేసిపోయారు. మళ్ళా అతను తీసుకొచ్చి అదే ఎస్ఐలు అదే ఇన్స్పెక్టర్లు తీసుకొచ్చి ఎక్కడో విజయవాడ ఊరు బయట వదిలేసి ఇంటికి పోవాలి. పట్టాభి ఇంటి మీద 3 సార్లు దాడి జరిగింది. అది అప్పుడు జరిగింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో నిన్నగాక మొన్న అంబటి రాంబాబు గారు ఏదో ఒక కార్యక్రమానికి ఒక ఫ్లెక్సీ అబ్జెక్షనబుల్ గా ఉందని చెప్పి ఒక ఫ్లెక్సీని పీకేంచడానికి వెళ్తా అంటే మధ్యలో ఎవరో అడ్డుకున్నారని చెప్పి మనం చూస్తూనే ఉన్నాం. యాక్చువల్గా ఆ వీడియో చూస్తే అర్థమైపోతుంది, అక్కడ ఎవరు ప్రొవోక్ చేయలే, ఆయన కారుకి అడ్డం పడినట్టున్నారు. పూర్తిగా ముందర ఏముందో కనపడటం లేదు. పోలీస్ ఆయన ఉన్నాడు, ఉండండి సార్ మేము క్లియర్ చేస్తున్నాం సార్ అంటా ఉన్నాడు. ఈయన ఒక బిగ్ టీవీ వాళ్ళ గొట్టం ఒకటి కనపడితే ఈయన సడన్ గా కారులో ఉన్న మనిషి కిటికీలోంచి బయటకు పెట్టి గొట్టంలో నోరు పెట్టి చంద్రబాబు నాయుడు వస్తాడు, ఆడమ్మ మొగుడు వస్తాడో రమ్మనండి, డామ్ డూమ్ లకారాలతో సహా వేరే వాళ్ళని లేదు, చంద్రబాబు నాయుడు గారిని లకారాలతో అనలేదు అనుకుంటా. కానీ వరకు వెళ్తా అంటే ఎవరో అడ్డుకున్నారు. సాయంత్రానికి వాళ్ళ ఇంటి మీద అటాక్. మర్నాడు జోగి రమేష్ గారు ఇంకొకటి ఏదో అన్నాడు, వాళ్ళ ఇంటి మీద అటాక్. ఇది జరిగినటువంటి నేపథ్యం.